కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఒకసారి ఈ వాక్యమును మనం పరిశీలించినట్లయితే, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు నశిస్తారు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. అసలు ఎవరు ఈ కుమారుడు? ఆయనను ఎందుకు ముద్దు పెట్టుకోవాలి? ముద్దు పెట్టుకోకపోతే ఎలా నశిస్తాము? అసలు ఏంటి ఇదంతా అని ఆలోచిస్తున్నారా? దీని గురించి మాట్లాడుకుందాం. ఈ కుమారుడు మరెవరో కాదు, ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు. బైబిల్ గ్రంథంలో యెషయా అనే ప్రవక్త దాదాపు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కాలంలో ఆయన ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. అదేవిధంగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఎ చైల్డ్ ఈజ్ బోర్న్, ఎ సన్ ఈజ్ గివెన్. సో ఇది మనం చూసినట్లయితే, అంటే దాదాపు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే యెషయా అనే ప్రవక్త ఇలా ప్రవచించిన విధానాన్ని మనం చూస్తే, దీని నెరవేర్పు ఎలా ఉంది అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం అంటే 1వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం మనం చదివినట్లయితే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. అదేవిధంగా 23వ వచనం, ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగెను.